అఫైర్స్ లో భాగంగా ఈ రోజు మనం మూవీస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చాలా నీట్గా డిస్కషన్ చేయబోతున్నామండి. సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో మూవీస్ అనగానే మీ అందరికీ ప్రధానంగా రెండు రకాల మూవీస్ గుర్తుకు రావాలి. మరి ఆ రెండింటిలో ఫస్ట్ వన్ ఏంటినని అంటే బయోపిక్స్, సెకండ్ వన్ ఏంటినని అంటే సందేశాత్మక చిత్రాలు, సింపుల్ గా చెప్పాలి అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఈ రెండింటిని బట్టి మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఒక పోటీ పరీక్షలో ప్రధానంగా బయోపిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ లేదా సందేశాత్మక చిత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో కూడా ఫస్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేద్దాం అంటే బయోపిక్స్ గురించి. అసలు బయోపిక్ అంటే మీనింగ్ ఏంటినని అంటే ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రల ఆధారంగా నిర్మించబడే సినిమాలని సింపుల్ గా ఏమంటున్నాను అంటే బయోపిక్. మరి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో చాలా బయోపిక్స్ ఉన్నాయండి. నేను కేవలం 4 ముఖ్యమైన చిత్రాలను మాత్రమే లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఆ 4గింటిలో ఫస్ట్ వన్ ఏంటినని అంటే సర్దార్ ఉద్ధమ్, సెకండ్ వన్ ఏంటినని అంటే మేజర్, థర్డ్ వన్ ఏంటినని అంటే శబాష్ మిథు, ఫోర్త్ వన్ ఏంటినని అంటే 83. ఈ విధంగా ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి బయోపిక్స్ అనగానే ఈ 4గింటి పైన క్లారిటీ ఉండాలి. సర్దార్ ఉద్ధమ్, మేజర్, శబాష్ మిథు, 83. ఈ 4గింటిలో కూడా నేను ఆల్రెడీ గతంలోనే వివిధ సందర్భాలలో ఈ 3 చిత్రాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మేజర్ అనే సినిమా గురించి ఎక్కడ చెప్పానండి? ఇస్రో నూతన కేంద్రాల దగ్గర చెప్పాను. శబాష్ మిథు గురించి ఎక్కడ చెప్పానండి? 2021 జాతీయ క్రీడా పురస్కారాల దగ్గర చెప్పానండి. 83 గురించి ఎక్కడ చెప్పానండి? స్పోర్ట్స్ అనే టాపిక్ లో చెప్పానండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వివిధ సందర్భాలలో ఎక్స్ప్లెనేషన్ చేసినటువంటి ఈ 3 సినిమాలను కలిపి ఒక వీడియో రూపొందిస్తాను. దానిని చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను కేవలం ఏ సినిమా గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అంటే సర్దార్ ఉద్ధమ్. మరి సర్దార్ ఉద్ధమ్ అనేటువంటి బయోపిక్ ని ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించారు అంటే ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడి పేరు ఏంటినని అంటే ఉద్ధమ్ సింగ్. మరి ఉద్ధమ్ సింగ్ అనే మహానుభావుడు ఎవరండి? ఒక విప్లవకారుడు. సింపుల్ గా చెప్పాలి అంటే రెవల్యూషనరీ లీడర్. మరి ఉద్ధమ్ సింగ్ పేరు చెప్పగానే మీ అందరికీ 2 సంస్థలు గుర్తుకు రావాలి. ఆ రెండింటిలో ఫస్ట్ వన్ ఏంటినని అంటే గదర్ పార్టీ, సెకండ్ వన్ ఏంటినని అంటే HSRA. మరి HSRA పూర్తి పేరు ఏంటంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఈ విధంగా ఉధమ్ సింగ్ అనే విప్లవకారుడి పేరు చెప్పగానే మీ అందరికీ ఈ 2 సంస్థలు గుర్తుకు రావాలి. ఒకటి గదర్ పార్టీ కాగా మరొకటి ఏంటినని అంటే HSRA. ఈ రెండింటి గురించి మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకుంటారు. ఒకసారి వెరిఫై చేసే ప్రయత్నం చేయండి. ఈ రెండింటిలో కూడా మీ అందరికీ గదర్ పార్టీ పైన క్లారిటీ ఉండాలి. ఎందుకోసం అంటే రెగ్యులర్ గా మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్ ఏంటినని అంటే గదర్ పార్టీ వ్యవస్థాపకులను అనగా ఫౌండర్స్ ని గుర్తించండి. మరి గదర్ పార్టీ వ్యవస్థాపకులలో ఒక మహానుభావుడి పేరు ఏంటినని అంటే సోహన్ సింగ్ బత్నా. మరొకరు ఎవరినాన అంటే లాలా హర్దయాల్ సింగ్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న, గదర్ పార్టీ అనగానే ఈ ఇద్దరు గుర్తుకు రావాలి. ఒకరు సోహన్ సింగ్ బక్నా కాగా మరొకరు ఎవరినాన అంటే లాలా హర్దయాల్ సింగ్. నెక్స్ట్ నాన్న ఉధమ్ సింగ్ పేరు చెప్పగానే మీ అందరికీ ఒక దమనకాండ, ఒక మారణకాండ, ఒక ఊచకోత అనగా ఒక మాసక్రే గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటినని అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన. దీని గురించి కూడా మీరు ఇండియన్ హిస్టరీలో చదువుకుంటారు. ఒకసారి వెరిఫై చేయండి. అసలు జలియన్ వాలాబాగ్ సంఘటనలో జలియన్ వాలాబాగ్ అనేది ఏంటినని అంటే ఒక తోట, నథింగ్ బట్ ఈజ్ ఏ గార్డెన్. మరి ఆ గార్డెన్ ఎక్కడ ఉంటుంది అండి? అమృత్సర్ లో అసలు జలియన్
జలియన్వాలాబాగ్ సంఘటన ఏ రోజు చోటు చేసుకుంది? 1919 ఏప్రిల్ 13న. 1919 ఏప్రిల్ 13న. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే సిక్కు మతస్థులకు అత్యంత పవిత్ర దినమైనటువంటి బైశాఖీ రోజున మరి ఈ సంఘటన పేరు చెప్పగానే మీ అందరికీ ఇద్దరు వ్యక్తులు గుర్తుకు రావాలి. ఆ ఇద్దరిలో కూడా కామన్ గా ఉండేటువంటి పదం ఏంటినా అంటే డయ్యర్. మరి ఆ ఇద్దరిలో ఒకరి పూర్తి పేరు ఏంటినా అంటే సర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్. మరొకరి పూర్తి పేరు ఏంటినా అంటే కల్నల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. సాధ్యమైనంత వరకు ఈ ఇద్దరి పూర్తి పేర్లను గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకరి పేరు ఏంటండి? సర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్. మరొకరి పేరు ఏంటినా అంటే కల్నల్ రెజినాల్డ్ ఎడ్వర్డ్ హ్యారీ డయ్యర్. ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఈ ఇద్దరి పేర్లని మరో విధంగా గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. ఫస్ట్ పర్సన్ ని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి అంటే సర్ మైకేల్ ఓ డయ్యర్. సెకండ్ పర్సన్ ని చాలా సింపుల్ గా కల్నల్ డయ్యర్ లేదా జనరల్ డయ్యర్. అసలు ఈ ఇద్దరు ఎవరినాన అంటే 1919 ఏప్రిల్ 13 నాటి జలియన్వాలాబాగ్ సంఘటనకు ప్రధానమైన బాధ్యులు. మరి ఈ ఇద్దరిలో నాటి పంజాబ్ ప్రాంతానికి ఎవరు లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు అంటే సర్ మైకేల్ ఓ డయ్యర్. మరి పోలీస్ ఆఫీసర్ గా ఎవరు ఉన్నారు అంటే కల్నల్ డయ్యర్. ఈ ఇద్దరిలో కూడా ప్రధానమైన బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది అంటే నాటి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి సర్ మైకేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్. అసలు ఈ సంఘటన నాటి భారతదేశంలోని ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసింది. అందులో కూడా ప్రధానంగా విప్లవకారులను కలిచివేయడం జరిగింది. అందులో కూడా ఇంకా ప్రధానంగా ఉధమ్ సింగ్ ని కలిచివేసింది. వెంటనే ఉధమ్ సింగ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అసలు ఈ సంఘటనకి ఎవరైతే ప్రధానమైన బాధ్యుడు ఉన్నాడో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అతనిపై అంటే ఎవరండి? నాటి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి సర్ మైకేల్ ఓ డయ్యర్ పై. అందుకే ఉధమ్ సింగ్ ఈ వ్యక్తిని హత్య చేయడానికి అనగా చంపడానికి ఏకంగా ఏ దేశానికి వెళ్ళాడు అంటే ఇంగ్లాండ్ దేశానికి. ఏ నగరానికి వెళ్ళాడు అంటే ఇంగ్లాండ్ దేశ రాజధాని అయినటువంటి లండన్ నగరానికి మరి అనుకున్నది సాధించాడండి. మరి ఇతడిని ఉధమ్ సింగ్ ఏ రోజు చంపివేశాడు లేదా ఏ రోజు హత్య చేశాడు అంటే 1940 మార్చి 13న. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి నాన్న. అసలు సంఘటన ఏ రోజు జరిగింది అండి? 1919 ఏప్రిల్ 13న. కానీ ఆ సంఘటనకి ప్రధాన బాధ్యుడైనటువంటి సర్ మైకేల్ ఓ డయ్యర్ ని ఉధమ్ సింగ్ ఎప్పుడు కాల్చి చంపాడు అంటే 1940 మార్చి 13న. అది 1919, ఇది 1940. దీనిని బట్టి నీ మనసు నీకు ఏమని చెప్పాల్సి ఉంటుంది అంటే స్వాతంత్ర పోరాటంలో విప్లవకారులు బ్రతికింది ప్రాణంతో కాదండి, పగతో ప్రతీకార రేచ్ఛతో బతికారండి. మామూలు విషయం కాదండి. విప్లవకారులందరూ ప్రాణంతో బతకలేదండి, పగతో బతికినారు, కసితో బతికినారు. ఎంత కసి ఉండాలండి? 1919 నాటి సంఘటనకి 1940లో ప్రతీకారం తీర్చుకున్నాడు అంటే చాలా కసే, చాలా పగ ఉండాలి. మరి సర్ మైకేల్ ఓ డయ్యర్ హత్య కేసులో నిందితుడైనటువంటి ఉధమ్ సింగ్ ని ఎప్పుడు ఉరి తీయడం జరిగింది అంటే అదే 1940లో. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే 1940 జూలై 31న. మరి ఎక్కడ ఉరి తీశారు అంటే అదే ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో. ఈ విధంగా అసలు ఉధమ్ సింగ్ ఎవరో, అతడిని జలియన్వాలాబాగ్ సంఘటన ఎంత కలిచివేసింది, అసలు ఎందుకు కలిచివేసింది, అతడు ఏ రూపంలో ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇక్కడ ఏ రూపంలో అంటే ఏంటినా అంటే అసలు ఆ మహానుభావుడు ఏ విధంగా లండన్కి చేరుకోగలిగాడు
చేరుకోగలిగాడు? మరి ఆ లండన్ నగరంలో అతనికి ఎవరెవరు సహాయాన్ని అందించారు అనేటువంటి విషయాల ఆధారంగా నిర్మించినటువంటి ఆ సినిమా ఏంటి నాన్న అంటే సర్దార్ ఉధమ్. నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు కానీ ఉధమ్ సింగ్ గురించి నాకు మా బాబాయ్ ఇంటర్మీడియట్ లో గుర్తు చేశాడండి. ఇంటర్మీడియట్ లో మా బాబాయ్ నాకు చెప్పిన విషయం ఏంటి నాన్న అంటే స్వాతంత్ర పోరాటంలో అందరికంటే అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన మహానుభావుడు ఎవరంటే ఉధమ్ సింగ్. ఆ రోజు మా బాబాయ్ నాకు ఏమని చెప్పాడు అంటే అసలు ఉధమ్ సింగ్ ఏ విధంగా లండన్ కు చేరుకోగలిగి ఉంటాడు, ఏ విధంగా లండన్ కి చేరుకోగలిగి ఉంటాడో ఒకసారి ఊహించరాని నాతో చెప్పడం జరిగింది అండి. మరి ఏ విధంగా చేరుకోగలిగాడు అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపెట్టాడండి. అసలు ఈ సినిమా చూసినంత సేపు ఆ సినిమాలో ఉధమ్ సింగ్ ఎంత పగతో, ఎంత కసితో, ఎంత ప్రతీకారంతో రగిలిపోయాడో మనకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఇంత అద్భుతమైన సినిమాకి ఎవరు దర్శకత్వం వహించారు అంటే షూజిత్ సర్కార్. డైరెక్టర్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేరు ఏంటంటే షూజిత్ సర్కార్ లేదా సూజిత్ సర్కార్. మరి ఈ మూవీలో ఉధమ్ సింగ్ పాత్రని అత్యద్భుతంగా పోషించినటువంటి ఆ నటుడు లేదా ఆ యాక్టర్ ఎవరన్నా అంటే విక్కీ కౌశల్. మన అందరికీ తెలిసిన నటుడు అండి. ఎందుకోసమంటే ఈ మహానుభావుడు గతంలో ఒక సినిమాలో అద్భుతంగా నటించినందుకు ఇతనికి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అనే అవార్డు కూడా దక్కింది. మరి ఆ సినిమా పేరు ఏంటండి ఊరి. ఇంకా కంప్లీట్ గా చెప్పాలి అంటే ఊరి ది సర్జికల్ స్ట్రైక్. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న, విక్కీ కౌశల్ అనగానే ఓల్డ్ మూవీ గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటి ఊరి ది సర్జికల్ స్ట్రైక్. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ లో ఉన్న మూవీ గుర్తుకు రావాలి. దాని పేరు ఏంటి నాన్న సర్దార్ ఉధమ్. సర్దార్ ఉధమ్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్న అంటే సర్ మైకేల్ ఓ డయ్యర్. కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సర్ మైకేల్ ఓ డయ్యర్ హత్యా కేసుకి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న సందర్భంలో నాడు కస్టడీలో ఉన్నటువంటి ఉధమ్ సింగ్ తన పేరుని ఏ పేరుగా పేర్కొన్నాడు అంటే రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్. ఎంత గొప్ప వ్యక్తో ఆలోచించండి. తన పేరుని ఉధమ్ సింగ్ గా పేర్కొనలేదండి. తన పేరుని ఏ పేరుగా పేర్కొన్నాడు రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఒక్కసారి ఆ పేరుని జాగ్రత్తగా గమనించండి. ఆ పేరులో 3 మతాలకు చెందిన పేర్లు ఉన్నాయండి. రామ్ మహమ్మద్ సింగ్. రామ్ మహమ్మద్ సింగ్ అంటే ఆ రోజు ఉధమ్ సింగ్ యొక్క క్లారిటీ ఏంటి అంటే బ్రిటిష్ వాడికి నా పేరు ద్వారా ఒక సంకేతాన్ని పంపించాలి. ఆ సంకేతం ఏంటి అంటే మా భారతదేశం అనేది ఎప్పుడైనా ఐక్యంగా ఉంటుంది. మా భారతదేశాన్ని మత ప్రాతిపదికన మీరు విభజించలేరు. మా భారతీయులందరూ ఎప్పుడు కూడా ఐక్యంగా ఉంటారు, యూనిటీగా ఉంటారు. అందుకే తన పేరుని ఏ విధంగా ప్రస్తావించాడు అంటే రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఈ రోజు మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నామండి. కానీ నాడు స్వాతంత్ర పోరాటంలో ఒక్కొక్క విప్లవకారుడు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎంత కసితో, ఎంత పగతో, ఎంత ప్రతీకారంతో బ్రతికినారో ఆలోచించండి. అందుకే మనం కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనం జీవించి ఉన్న కాలంలో మనం ఖచ్చితంగా దేశానికి ఎంతో కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉధమ్ సింగ్ అనగానే ఆ సినిమా ఏంటి నాన్న అంటే సర్దార్ ఉధమ్. ఇది నాన్న బయోపిక్స్ కి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మూవీ. నెక్స్ట్ మనం దేని గురించి డిస్కషన్ చేద్దాం నాన్న అంటే సందేశాత్మక చిత్రాలు. మరి ఈ రోజు సందేశాత్మక చిత్రాలు అనగానే మీ అందరికీ కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి 2 సినిమాలు గుర్తుకు రావాలి. ఆ రెండింటిలో ఒకటి కూలంగల్, మరొకటి ఏంటి నాన్న అంటే జై భీమ్. ఈ విధంగా కూలంగల్ అండ్ జై భీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ 2 సినిమాల మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ పై
పైన అనగా సారూప్యతల పైన క్లారిటీ రావాలి. మరి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈ రెండు కూడా తమిళ భాష సినిమాలు. మళ్ళీ ఇందులో డౌట్ వద్దండి, జై భీమ్ అనే సినిమాని అనేక భాషలలో డబ్బింగ్ చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఈ సినిమా అనేది ప్రాథమికంగా ఏ భాషా చిత్రం అంటే తమిళ భాషా చిత్రం. మరి సెకండ్ వన్ ఏంటి అంటే ఈ రెండింటిని కూడా సామాజిక సమస్యలపై అనగా సోషల్ ఇష్యూస్ పై నిర్మించడం జరిగింది. మరి థర్డ్ వన్ ఏంటి అంటే ఈ రెండు సినిమాలను కూడా దంపతులు అనగా కపుల్స్ నిర్మించడం విశేషం. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. కూలంగల్ అనే సినిమాని ఒక కపుల్ నిర్మించగా జై భీమ్ అనే సినిమాని మరో కపుల్ నిర్మించడం జరిగింది. ఈ విధంగా ఈ సినిమాలకు సంబంధించి ఈ సిమిలారిటీస్ పైన క్లారిటీ ఉండాలి. మరి ఇందులో ఫస్ట్ మనం ఏ సినిమా గురించి డిస్కషన్ చేద్దాం అంటే కూలంగల్. మరి కూలంగల్ అనే సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఆ సినిమా పేరు పైన క్లారిటీ రావాలి. తమిళ భాషలో ఏమంటున్నామండి కూలంగల్, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అనగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా పేరుని మరో పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది. మరి ఆ పేరు ఏంటి అంటే పెబుల్స్. అంటే వెంటనే మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే రేపు ఎగ్జామ్ లో ఈ సినిమాకి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే ఈ సినిమా పేరుని కూలంగల్ అనే పేరుతో ప్రస్తావించవచ్చు, లేదా పెబుల్స్ అనే పేరుతో కూడా ప్రస్తావించవచ్చు. అసలు వాస్తవానికి కూలంగల్ అన్న లేదా పెబుల్స్ అన్న మీనింగ్ ఏంటి అంటే గులకరాళ్ళు. గులకరాళ్ళు అని అర్థం అండి. అసలు ఈ సినిమా ఏ రోజు విడుదలైంది అంటే 2021 ఫిబ్రవరి 4న. నెక్స్ట్ అండి, మరి ఈ సినిమాని ఏ కథాంశం ఆధారంగా నిర్మించారో ఆ స్టోరీ పైన క్లారిటీ ఉండాలి. మరి ఆ కథ ఏంటి అంటే ప్రస్తుతం గ్రామీణ భారతదేశంలోని అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఒక సామాజిక సమస్య ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రస్తుతం రూరల్ ఇండియాలోని అనేక ఫ్యామిలీస్ని చిన్నాభిన్నం అనగా సర్వనాశనం చేస్తున్నటువంటి ఒక సోషల్ ఇష్యూ ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. మరి ఆ సోషల్ ఇష్యూ ఏంటి అంటే తాగుబోతు భర్తలు. నిజమండి, ఇది కేవలం తాగుబోతు భర్తల మూలంగా ఈరోజు అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఒకసారి బోర్డు పైన చూడండి. గ్రామీణ భారతదేశంలో అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన సామాజిక సమస్య ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ప్రధానమైన కథ ఏంటి అంటే తాగుడికి బానిసైనటువంటి ఒక భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఇంటి నుండి వెళ్ళిపోవడం. అయితే ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి ఆ భార్యని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకై ఆ తాగుబోతు భర్త తన చిన్న కుమారుడితో కలిసి చేసినటువంటి ప్రయత్నం ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. తాగుడికి బానిసైనటువంటి భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఇంటి నుండి వెళ్ళిపోవడం. మరి ఇంటి నుండి వెళ్ళిపోయినటువంటి అటువంటి భార్యని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకై ఆ తాగుబోతు భర్త తన చిన్న కుమారుడితో కలిసి చేసినటువంటి ప్రయత్నం ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మరి ఇంత అద్భుతమైన సినిమాకి ఎవరు దర్శకత్వం వహించారు అంటే పిఎస్ వినోద్ రాజ్. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి, పిఎస్ వినోద్ రాజ్. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇతనికి ఇది మొట్టమొదటి సినిమా. మరి ఈ సినిమా నిర్మాతలు ఎవరన్నా అంటే నేను మీకు ఆల్రెడీ ఇంత ముందుకే చెప్పాను. ఈ సినిమాలని ఎవరు నిర్మించారండి? కపుల్స్. మరి ఆ కపుల్స్ ఎవరంటే నయనతార అండ్ విఘ్నేష్ శివన్ దంపతులు. మరి ఈ దంపతులు కూడా ఈ సినిమాని తమ స్వంత బ్యానర్ పై నిర్మించడం జరిగింది. మరి ఆ బ్యానర్ పేరు ఏంటి అంటే రౌడీ పిక్చర్స్. ఒక్క మాటలో చెప్పాలి అంటే నయనతార అండ్ విఘ్నేష్ శివన్ దంపతులకు చెందిన రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై పిఎస్ వినోద్ రాజు దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించబడింది. మరి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు ఎవరైతే పోషించారో వారిపైన క్లారిటీ ఉండాలి. ఇందులో ఇద్దరి పేర్లు గుర్తుంచుకోవాలండి. మరి తాగుబోతు భర్త క్యారెక్టర్ ని ఎవరు పోషించారు అంటే కరుత్తడయ్యాన్
మరి కుమారుడి పాత్రని ఎవరు పోషించారు అంటే చెల్లపాండి ఎందుకోసం అండి వీరికి కూడా భవిష్యత్తులో అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సినటువంటి ఒక చిన్న క్లారిటీ ఏంటి నాన్న అంటే ఈ సినిమాకి ఏకంగా ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రఖ్యాత అవార్డు దక్కింది. మరి ఆ అవార్డు పేరు ఏంటి నాన్న అంటే టైగర్ అవార్డు. అసలు మరి టైగర్ అవార్డుని ఎక్కడ ప్రదానం చేస్తారు అంటే ఒక చలనచిత్రోత్సవంలో అనగా ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో. మరి ఆ ఫిల్మ్ ఫెస్టివల్ పేరు ఏంటి నాన్న అంటే IFFR. సింపుల్ గా చెప్పాలి అంటే IFFR. దీని పూర్తి పేరు ఏంటి నాన్న అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్ 2021 టైగర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అసలు ఈ ఫెస్టివల్ ని ఎవ్రీ ఇయర్ ఏ నగరంలో నిర్వహిస్తారు అంటే రోటర్డామ్ అనే నగరంలో నిర్వహిస్తారు. మరి ఈ నగరం ఏ దేశంలో ఉంటుంది అంటే నెదర్లాండ్స్ అనే దేశంలో ఉంటుంది. నెదర్లాండ్స్ అనే దేశం యొక్క పాత పేరు ఏంటంటే డచ్ అండి. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన క్లారిటీ ఏంటి నాన్న అంటే నెదర్లాండ్స్ దేశం పేరు చెప్పగానే మీ అందరికీ 3 ప్రధానమైన నగరాలు గుర్తుకు రావాలి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ ఏంటి నాన్న అంటే ఆమ్స్టర్డామ్, సెకండ్ వన్ రోటర్డామ్, థర్డ్ వన్ ది హేగ్. మరి ఈ 3 నగరాల పేర్లు చెప్పగానే ఈ మూడింటికి సంబంధించిన ప్రత్యేకత కూడా గుర్తుకు రావాలి. ఆమ్స్టర్డామ్ అనేది ఏంటండి ఆ దేశ రాజధాని. మరి రోటర్డామ్ అనేది ఏంటంటే ఆ దేశంలోని ఒక ప్రధానమైన నగరం. ఈ నగరంలో ఎవ్రీ ఇయర్ నిర్వహించేటువంటి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ పేరు ఏంటి నాన్న అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డామ్. నెక్స్ట్ అండి ది హేగ్. ఇది కూడా ఒక ప్రధానమైన నగరం. మరి ఈ నగరంలో ఏముంటుంది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది. మీ అందరికీ తెలియాల్సిన చిన్న క్లారిటీ ఏంటి నాన్న అంటే రోటర్డామ్ అనేటువంటి నగరం మళ్ళీ మనకు పర్యావరణ ఒప్పందాల దగ్గర అనగా ఎన్విరాన్మెంటల్ అగ్రిమెంట్స్ దగ్గర ఉపయోగపడుతుంది. మరి 2021లో టైగర్ అవార్డుని దక్కించుకోవడం మూలంగా కూలంగల్ అనగా పెబుల్స్ అనే సినిమా ఒక రికార్డు సృష్టించింది. మరి ఆ రికార్డు ఏంటి నాన్న అంటే టైగర్ అవార్డుని దక్కించుకున్నటువంటి తొలి తమిళ చిత్రంగా ఓవరాల్ గా చెప్పాలి అంటే 2వ భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. అంటే నేటి వరకు ఈ అవార్డుని దక్కించుకున్నటువంటి భారత చిత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయండి కేవలం 2 మాత్రమే. ఆ రెండింటిలో ఇప్పుడు రెండవది ఏంటి నాన్న అంటే కూలంగల్. మరి మొట్టమొదటి చిత్రం ఏంటి నాన్న అంటే సెక్సీ దుర్గా. ఈ సినిమా ఏ భాషా సినిమా అంటే మలయాళం. దీనికి ఏ సంవత్సరంలో టైగర్ అవార్డు దక్కింది అంటే 2017లో ఈ విధంగా టైగర్ అవార్డుని దక్కించుకున్నటువంటి తొలి తమిళ చిత్రంగా మరియు 2వ భారత చిత్రంగా కూలంగల్ రికార్డు సృష్టించింది. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది నాన్న అంటే ఈ సినిమాతో సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక విభాగం గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ విభాగం అనేది ఏ అవార్డ్స్ కి సంబంధించింది అంటే ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించింది. ఈ విభాగం గురించి నేను ఆల్రెడీ మీకు ఆస్కార్ అవార్డ్స్ దగ్గర చెప్పానండి. మరి ఆ విభాగం పేరు ఏంటి నాన్న అంటే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం. సింపుల్ గా చెప్పాలి అంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్. అసలు ఈ విభాగాన్ని 2019 వరకు ఏ పేరుతో పేర్కొన్నారు అంటే ఉత్తమ విదేశీ భాషా చిత్రం. సింపుల్ గా చెప్పాలి అంటే బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి నాన్న. 2019 వరకు ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించి ఒక విభాగాన్ని ఏ పేరుతో పేర్కొన్నారు అంటే ఉత్తమ విదేశీ భాషా చిత్రం. కానీ 2020 నుండి ఆ విభాగాన్ని ఏ పేరుతో పేర్కొంటున్నారు అంటే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం. ఇక ఇప్పటి నుండి ఆ విభాగాన్ని ఈ పేరుతో పిలవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే మన భారత
భారతదేశం అధికారికంగా 1957 నుండి ఈ విభాగంలో ఒక సినిమాని నామినేట్ చేస్తుంది. ఆలోచించండి, మన భారతదేశం 1957 నుండి ఎవ్రీ ఇయర్ ఒక సినిమాని ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ చేస్తుంది. ఏ విభాగంలో? ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో. ఆ విభాగాన్ని ప్రస్తుతం ఏమంటున్నాం అంటే ఉత్తమ అంతర్జాతీయ చిత్రం. మరి మనం నామినేట్ చేసినటువంటి మొట్టమొదటి సినిమా ఏంటి అంటే మదర్ ఇండియా. మదర్ ఇండియా ఇది హిందీ భాషా చిత్రం. ఎప్పుడు నామినేట్ చేశాము అంటే 1957లో ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్కి అంటే 30వ ఆస్కార్ అవార్డ్స్కి. మరి ఈ అవార్డ్స్ ని ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు అంటే 1958లో. వెంటనే కరెంట్ అఫైర్స్కి వద్దామండి. మరి 2020లో ఏ సినిమాని నామినేట్ చేశాము అంటే జల్లికట్టు. ఇది ఏ భాషా సినిమా అండి? మలయాళం. మరి ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్కి? 93వ ఆస్కార్ అవార్డ్స్కి. అసలు ఈ అవార్డ్స్ ని ఏ సంవత్సరంలో ప్రదానం చేశారు? 2021లో. నెక్స్ట్ నానా, మరి 2021 సంవత్సరానికి సంబంధించి ఏ సినిమా నామినేట్ అయింది అంటే కూలంగల్. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే పెబుల్స్. ఇది వాస్తవానికి ఏ భాషా చిత్రం అంటే తమిళ భాషా చిత్రం. అసలు మరి ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది అంటే 94వ. మరి ఈ ఆస్కార్ అవార్డ్స్ ని ఏ సంవత్సరంలో ప్రదానం చేయబోతున్నారు అంటే 2022లో. ఈ 3 సినిమాల పైన క్లారిటీ ఉండాలి అండి. ఫస్ట్ 1957, లేటెస్ట్ గా 2020, ఆ తర్వాత 2021 ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించిన ఎడిషన్ పైన కూడా క్లారిటీ ఉండాలి. ఇది 30వ ఆస్కార్ అవార్డ్స్, ఇది 93వ, ఇది 94వ. రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ చాలా సింపుల్ అడుగుతారండి. తమిళ భాషా చిత్రమైనటువంటి కూలంగల్ ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయింది? ఎన్నవ ఆస్కార్ అవార్డ్స్ కి? 94వ. ఏ సంవత్సరంలో? 2021లో. అసలు ఈ అవార్డ్స్ ని ఎప్పుడు ప్రదానం చేయబోతున్నారు అంటే 2022లో. మరి మనకు అవార్డు దక్కుతుందా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ తేలబోతుంది. ఇది నా కూలంగల్ అనే సినిమాకి సంబంధించినటువంటి కూలంకషమైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నాన్న మరో సినిమా తీసుకుందామండి. మరి ఆ సినిమా పేరు ఏంటి నాన్న? జై భీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ సినిమా పేరు పైన క్లారిటీ రావాలి. అసలు ఈ సినిమాకి ఈ పేరు ఎందుకోసం పెట్టాల్సి వచ్చిందో ఆ కారణం కూడా తెలియాలి. జై భీమ్ అనే సినిమాకి ఎవరి గౌరవార్థం పేరు పెట్టడం జరిగింది అంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గౌరవార్థం. బిఆర్ అంబేద్కర్ యొక్క పూర్తి పేరు ఏంటండి? భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇందులో భీమ్రావ్ అనేటువంటి పదాన్ని బేస్ చేసుకొని ఆ సినిమాకి ఏ పేరు పెట్టడం జరిగింది అంటే జై భీమ్. మరి ఎందుకు ఈ సినిమాకి ఈ పేరు పెట్టారు అనేది మీకు ఎండింగ్ లో అర్థమవుతుంది. నెక్స్ట్ నాన్న, మరి ఈ సినిమా ఏ రోజు రిలీజ్ కావడం జరిగింది అంటే 2021 నవంబర్ 2న. నెక్స్ట్ నాన్న, అసలు ఈ సినిమాని ఏ కథాంశం ఆధారంగా నిర్మించారో ఆ స్టోరీ పైన క్లారిటీ ఉండాలి. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి నాన్న అంటే నిజ జీవితంలో అనగా రియల్ లైఫ్ లో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మరి ఆ యథార్థ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1993లో. మరి ఏ రాష్ట్రంలో జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రంలో. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఆ సంఘటన అనేది తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో అనగా ఒక రిమోటెడ్ విలేజ్ లో జరిగింది. మరి ఆ సంఘటన ఎవరికి సంబంధించింది అంటే ఒక ఆదివాసీ గిరిజన తెగకి. మరి ఆ తెగ పేరు ఏంటి అంటే ఇరులార్. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టండి. మీ అందరికి జై భీమ్ అనగానే ఏ ఆదివాసీ గిరిజన తెగ గుర్తుకు రావాలి? ఇరులార్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఈ సంఘటన అనేది ఇరులార్ అనే ఆదివాసీ గిరిజన తెగకు చెందినటువంటి ఒక దంపతులతో సంబంధాన్ని కలిగి ఉంది. అనగా ఒక కపుల్స్ తో సంబంధాన్ని కలిగి ఉంది. మరి ఆ కపుల్స్ లో భార్య పేరు ఏంటి అంటే పార్వతి అమ్మాల్. భర్త పేరు ఏంటి అంటే రాజా ఖన్నా.
కన్ను. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ పైన క్లారిటీ ఉండాలి అండి. ఒకసారి బోర్డు పైన చూడండి. 1993లో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో గల ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఇరులార్ అనే ఆదివాసీ గిరిజన తెగకు చెందినటువంటి పార్వతి అమ్మాల్, రాజా కన్ను అనేటువంటి దంపతుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నాన్న ప్రధానమైన కథ పైన క్లారిటీ ఉండాలి. మరి ఆ ప్రధానమైన కథ ఏంటి నాన్న అంటే, పార్వతి అమ్మాల్ గర్భిణీగా ఉన్న సమయంలో, అనగా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆమె భర్త అయినటువంటి రాజా కన్ను కూలీ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. మరి వేరే ప్రాంతానికి వెళ్ళిన సమయంలో అతనికి తెలియకుండానే, అతని ప్రమేయం లేకుండానే, అతను అనుకోకుండా ఒక దొంగతనం కేసులో ఇరుక్కోవడం జరిగింది. మరి ఆ దొంగతనం కేసుకి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టే సమయంలో అతను అందుబాటులో లేకపోవడం మూలంగా అతనికి బదులుగా అతని భార్య అయినటువంటి పార్వతి అమ్మాల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంతో పాటు ఆమెని తీవ్ర చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. మరి ఆమెను తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్న సందర్భంలో ఆమె భర్త అయినటువంటి రాజా కన్ను సడన్ గా పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం కావడం జరిగింది. మరి సడన్ గా ప్రత్యక్షమైనటువంటి రాజా కన్ను ఆచూకీ ఆ తర్వాత తెలియకుండా పోయింది. ఆలోచించండి, తన భర్త సడన్ గా పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం కావడం, ఆ తర్వాత అతని ఆచూకీ పూర్తిగా తెలియకుండా పోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఆమె తన భర్త ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ సమయంలో ఆమె తరపున ఒక న్యాయవాది న్యాయ పోరాటం చేయడం జరిగింది. మరి ఆమె తరపున న్యాయ పోరాటం చేసినటువంటి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ న్యాయవాది, అనగా సీనియర్ అడ్వకేట్ పేరు ఏంటి అంటే జస్టిస్ కె చంద్రు. ఇతను ఆ తర్వాత కాలంలో మద్రాసు హైకోర్టుకి న్యాయమూర్తిగా, అనగా జడ్జిగా కూడా పనిచేయడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి నాన్న. జస్టిస్ కె చంద్రు ఈమె తరపున న్యాయ పోరాటం చేసిన సమయంలో అతను కేవలం ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా ఉన్నాడు. కానీ అతను ఆ తర్వాత కాలంలో మద్రాసు హైకోర్టుకి న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. ఇతను వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. అందుకే అన్యాయాన్ని సహించలేకపోయాడు. ఆమె తరపున తీవ్ర స్థాయిలో పోరాటం చేయడం జరిగింది. మరి ఇతను మామూలు వ్యక్తి కాదండి. అతను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అతను ఏకంగా 96,000కు పైగా కేసులను డిస్పోజ్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్పోజ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే, ఒక కేసుకు సంబంధించినటువంటి న్యాయ ప్రక్రియను పూర్తి చేయడం మామూలు విషయం కాదండి. ఇతను ఏకంగా 96,000కి పైగా కేసులను డిస్పోజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాల ఆధారంగా మీ అందరికీ ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ పైన ఫైనల్ గా ఒక క్లారిటీ రావాలి. మరి ఆ ఫైనల్ క్లారిటీ ఏంటి నాన్న అంటే, అమాయకుడైన తన భర్త ఆచూకీ కోసం ఇరులార్ అనే ఆదివాసీ గిరిజన తెగకు చెందినటువంటి ఒక గర్భిణీ మహిళ తరపున ఒక న్యాయవాది చేసినటువంటి తీవ్రమైన న్యాయ పోరాటం ఆధారంగా, అనగా లీగల్ ఫైట్ ఆధారంగా జై భీమ్ అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రతి అంశం చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం ఉంది. సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1993లో. ఏ రాష్ట్రంలో? తమిళనాడులో. ఏ జిల్లాలో? కడలూరు జిల్లాలో. అసలు ఈ సంఘటనతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన తెగ పేరు ఏంటి నాన్న అంటే ఇరులార్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఈ గిరిజన తెగకు చెందినటువంటి ఒక కపుల్స్ ఈ సంఘటనతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. మరి ఆ కపుల్స్ పేరు ఏంటి నాన్న అంటే పార్వతి అమ్మాల్ అండ్ రాజా కన్ను.
మరి పార్వతి అమ్మాల్ తరపున న్యాయ పోరాటం చేసినటువంటి ఒకప్పటి న్యాయవాది, ఆ తర్వాత మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎవరన్నా అంటే జస్టిస్ కె చంద్రు. ఇక్కడ అల్టిమేట్ గా మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే రాజా కన్ను పోలీసులు పెట్టినటువంటి చిత్ర హింసలను అనగా టార్చర్ ని భరించలేక అతను లాకప్ లోనే మరణించడం జరిగింది. దానిని సింపుల్ గా ఏమంటామండి, కస్టోడియల్ డెత్. ఎందుకోసం అండి, కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరణించాడు కాబట్టి దాన్ని సింపుల్ గా ఏమంటాం అంటే కస్టోడియల్ డెత్ అంటామండి. ఫైనల్ గా ఈ సినిమా ఈ భారతదేశానికి ఒక సందేశాన్ని పంపించింది. ఆ సందేశం ఏంటి అంటే అమాయకులైన గిరిజన ప్రజలు తమకు తెలియకుండానే, తమ ప్రమేయం లేకుండానే అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇరుక్కోవడమే కాదండి, పోలీసులచే తీవ్రమైన చిత్రహింసలకు గురవుతున్నారు. ఫైనల్ గా కస్టోడియల్ డెత్ కూడా గురవుతున్నారు. ఇటువంటి అంశాలని ఈ చిత్రం ప్రతిబింబించింది. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందండి, ఈ సినిమాకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ దర్శకుడు, నథింగ్ బట్ డైరెక్టర్. మరి ఇంత మంచి సినిమాకు దర్శకత్వం వహించినటువంటి ఆ మహానుభావుడు ఎవరన్నా అంటే టీజే జ్ఞానవేల్. అసలు మరి ఈ సినిమాని ఎవరు నిర్మించారు అనగా నిర్మాతలు ఎవరన్నా అంటే కపుల్స్. వారు ఎవరండి, జ్యోతిక సూర్య దంపతులు. ఇక్కడ కూడా మళ్ళీ మీకు క్లారిటీ ఉండాలి అండి. సూర్య అనేది అతని యొక్క స్క్రీన్ నేమ్, మరి అతని బర్త్ నేమ్ అనగా జన్మనామం ఏంటి అంటే శరవణన్ శివకుమార్. ఒక్కసారి క్లారిటీగా ఆలోచించండి నాన్న. కూలంగర్ అనే సినిమా అనగానే ఏ దంపతులు గుర్తుకు రావాలి, నయనతార దంపతులు. జై భీమ్ అనగానే ఏ దంపతులు గుర్తుకు రావాలి, జ్యోతిక దంపతులు గుర్తుకు రావాలి. మరి ఈ ఇద్దరు దంపతులు వారికి సంబంధించినటువంటి బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించారు. మరి ఆ బ్యానర్ పేరు ఏంటి అంటే 2D ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్. నెక్స్ట్ నాన్న ప్రధాన పాత్రధారుల పైన క్లారిటీ రావాలి. ఒకసారి బోర్డు పైన చూడండి. న్యాయవాది అయినటువంటి కె చంద్రు పాత్రని ఎవరు పోషించారు అంటే సూర్య. నెక్స్ట్ నాన్న పార్వతి అమ్మాల్ పాత్రని ఎవరు పోషించారు అంటే లిజో మోల్ జోస్. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది, లిజో మోల్ జోస్. అసలు సినిమాలో పార్వతి అమ్మాల్ పాత్ర పేరు ఏంటి అంటే సెంఘేని. దయచేసి కన్ఫ్యూజన్ వద్దండి. సినిమాలో పాత్ర పేరు సెంగేని, ఆమె అసలు పేరు పార్వతి అమ్మాల్. అసలు ఆ పాత్రను ఎవరు పోషించారు అంటే లిజో మోల్ జోస్. నెక్స్ట్ నాన్న రాజా కన్ను పాత్రను ఎవరు పోషించారు అంటే కె మణికందన్. వీరందరికంటే ప్రధానమైన వ్యక్తి నాన్న న్యాయబద్ధంగా ఎంక్వైరీ నిర్వహించినటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎవరు పోషించారు అంటే ప్రకాష్ రాజ్. విచిత్రం ఏంటి అంటే నాడు ఈ కేసు సందర్భంలో ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఎంక్వైరీ చేశారో అతని పేరునే ఈ పాత్రకి పెట్టడం జరిగింది. మరి ఆ మహానుభావుడి పేరు ఏంటి అంటే పెరుమాల్ స్వామి. పాత్ర పేరు అదే, పర్సన్ పేరు కూడా అదే. మరి పెరుమాల్ స్వామిగా అద్భుతంగా ఎవరు నటించారు అంటే ప్రకాష్ రాజ్. ఫైనల్ గా ఈ సినిమా సారాంశం ఏంటి అంటే చేయని నేరానికి అరెస్టు కాబడి ఆ తర్వాత తీవ్రమైన టార్చర్ ని అనుభవించి అంతిమంగా కస్టోడియల్ డెత్ కి గురవుతున్నటువంటి అమాయక ఆదివాసీ గిరిజన ప్రజల వేదనం ఈ చిత్రం ప్రతిబింబించింది. ఒక్కటే నాన్న, ఇప్పటి వరకు ఈ ఇండియన్ హిస్టరీలో విడుదలైనటువంటి సినిమాలలో టాప్ 10 సినిమాలు కనుక తీసుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు టాప్ 3లో ఉంటుంది. నేనైతే ఇప్పటికే మ్యాక్సిమం ఈ సినిమాను ఏకంగా 10 సార్లు చూశానండి. అది కూడా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు. టైం పాస్ కోసం కాదండి, ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు త్రూ అవుట్ మూవీ మొత్తం కూడా దాదాపు ఇప్పటికే 10 సార్లకు పైగా చూశానండి. నా జీవితంలో ఇప్పటి వరకు సినిమాలను పూర్తిగా చూసిన సందర్భాలు చాలా అరుదండి. కానీ ఈ సినిమాను పూర్తిగా ఇప్పటికే 10 సార్లు చూశాను. అంత గొప్ప సినిమా ఏంటి అంటే జై భీమ్. నా జీవితంలో ఇప్పటి వరకు నేను కాస్తో కూస్తో రిపీటెడ్ గా చూసింది ఒకే ఒక సీన్ ఉందండి. ఆ సీన్ ఏంటి అంటే చిరంజీవి స్టాలిన్ మూవీలో మనకు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. దాదాపు 12 నిమిషాలండి క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి. దాదాపు 12 నిమిషాల పాటు సన్నివేశం ఉంటుంది. ఆ 12 నిమిషాల సన్నివేశం అనేది అద్భుతంగా ఉంటుంది నాన్న. ఇది నాన్న జై భీమ్ అనే సినిమాకు సంబంధించినటువంటి క్లారిటీ.
నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇరులార్ అనేటువంటి ఆ ఆదివాసి గిరిజన తెగ గురించి కొన్ని విషయాలపైన క్లారిటీ తెచ్చుకోవాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే అసలు వీరు ఎవరంటే ద్రవిడియన్ జాతికి చెందినటువంటి ఆదివాసి గిరిజన తెగ ప్రజలు. మరి వీరి ప్రధానమైన వృత్తి అనగా వీరి ప్రొఫెషన్ ఏంటి అంటే పాములు పట్టడం, ఎలుకలను పట్టడం, అంతేకాకుండా తేనెని సేకరించడం. మరి ప్రస్తుతం భారతదేశంలో వీరు ప్రధానంగా ఎక్కడ నివాసం ఉంటున్నారు అంటే సౌత్ ఇండియాలో, అది కూడా ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో ఈ గిరిజన తెగకు చెందిన ప్రజలలో చాలా మంది ప్రజలు అంటే మ్యాక్సిమం ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే నివసిస్తున్నారు. కొద్ది మంది ప్రజలు కేరళ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత అతి కొద్ది మంది ప్రజలు కర్ణాటక రాష్ట్రంలో కూడా నివసిస్తున్నారు. ఈ విధంగా ఇరులార్ అనగానే మీకు ఈ 3 రాష్ట్రాలపైన క్లారిటీ రావాలి: తమిళనాడు, కేరళ, కర్ణాటక. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే జై భీమ్ అనే సినిమాతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ గురించి, ఒక నిబంధన గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. మరి ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 32. అసలు ఆర్టికల్ 32 అనేది దేని గురించి వివరిస్తుంది అంటే ప్రాథమిక హక్కు గురించి, నథింగ్ బట్ ఒక ఫండమెంటల్ రైట్ గురించి. మరి ఆ ప్రాథమిక హక్కు ఏంటి అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. సింపుల్ గా చెప్పాలి అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మీ అందరికీ తెలియాల్సిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ఆర్టికల్ ని అనగా ఈ ప్రాథమిక హక్కుని భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా అభివర్ణించడం జరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. లాజికల్ గా ఆలోచించండి. ఒక ఆర్టికల్ ని అనగా ఒక ప్రాథమిక హక్కుని భారత రాజ్యాంగానికి హృదయంగా అభివర్ణించాడు అంటే ఒకవేళ ఈ ఆర్టికల్ గనక భారత రాజ్యాంగంలో లేకపోతే మన రాజ్యాంగం అనేది తన ప్రాధాన్యతను కోల్పోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే కేవలం ఈ ఆర్టికల్ మూలంగా భారత రాజ్యాంగం అనేది ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకోసం అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు రక్షణగా ఈ ఆర్టికల్ అనగా ఈ ప్రాథమిక హక్కు ఉంటుంది. లాజికల్ గా ఆలోచించండి. భారత రాజ్యాంగం ప్రత్యేకత ఏంటి ప్రాథమిక హక్కులను కల్పించడమే కాకుండా ఆ ప్రాథమిక హక్కులకు రక్షణగా మరొక ప్రాథమిక హక్కును కూడా చేర్చడం జరిగింది. అది ఏంటి అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 32. మరి ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిహారపు హక్కుగా ఏ రూపంలో ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది అంటే రిట్స్ రూపంలో. ఒకసారి బోర్డు పైన చూడండి. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే సందర్భంలో ఆర్టికల్ 32 ప్రకారం, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 32, ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేయవచ్చు. అయితే హైకోర్టు మాత్రం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రిట్లని జారీ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిపైన క్లారిటీ ఉండాలి అండి. ఆర్టికల్ 32 అనేది కేవలం రిట్లను జారీ చేసే అధికారాన్ని ఎవరికి కల్పించింది అంటే సుప్రీంకోర్టుకు మాత్రమే. మరి హైకోర్టులో ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేయాల్సి ఉంటుంది అంటే 226 ప్రకారం. అసలు రిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈజ్ ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్డర్ ఇష్యూడ్ బై కోర్ట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే న్యాయస్థానాలు లిఖిత పూర్వక రూపంలో అధికారికంగా జారీ చేసేటువంటి ఉత్తర్వు అని అర్థం అండి. మామూలు విషయం కాదండి. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన సందర్భంలో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారికంగా లిఖిత పూర్వక రూపంలో ఉత్తర్వును జారీ చేయడం జరుగుతుంది. ఆ ఉత్తర్వుని సింపుల్ గా ఏమంటున్నాను అంటే రిట్ అంటామండి. మరి మొత్తం రిట్స్ ఎన్ని ఉంటాయన అంటే 5. ఆ 5 ఫస్ట్ వన్ ఏంటి అంటే హెబియస్ కార్పస్, సెకండ్ వన్ మాండమస్, థర్డ్ వన్ కోవారెంటో, ఫోర్త్ వన్ ప్రొహిబిషన్, ఫిఫ్త్ వన్ సెర్షియో
సెర్షియోరరీ సెర్షియోరరీ వీటి గురించి మీరు పాలిటీలో చదువుకుంటారండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే జై భీమ్ అనే సినిమాతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రిట్ గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. మరి ఆ రిట్ ఏంటినని అంటే హెబియస్ కార్పస్. ఎందుకోసం అంటే తన భర్త ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నటువంటి పార్వతి అమ్మాల్ తరపున కె చంద్రు అనే న్యాయవాది న్యాయ పోరాటం చేసేందుకై ఏ రిట్ ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకున్నాడు అంటే హెబియస్ కార్పస్ రిట్ ని. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటినా అంటే ఇంతకు ముందు మనం లిస్ట్ అవుట్ చేసినటువంటి 5 రిట్లలో అత్యంత ప్రధానమైన రిట్ ఏంటినా అంటే హెబియస్ కార్పస్. ఎందుకోసం అంటే చట్ట విరుద్ధంగా నిర్బంధించబడ్డ వ్యక్తిని విడుదల చేయడానికి ఈ రిట్ ని జారీ చేయడం జరుగుతుంది. ఈ రిట్ ప్రకారం చట్ట విరుద్ధంగా నిర్బంధించబడ్డ వ్యక్తిని 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈ రిట్ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటినని అంటే ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా ఈ రిట్ ని జారీ చేయవచ్చు. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా జారీ చేయబడేటువంటి ఏకైక రిట్ ఏంటినని అంటే హెబియస్ కార్పస్ మాత్రమే. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా ఒక ప్రైవేటు వ్యక్తి మరో వ్యక్తిని చట్ట విరుద్ధంగా అక్రమంగా నిర్బంధిస్తే అతడిని విడుదల చేయడానికి కూడా ఆ ప్రైవేటు వ్యక్తికి ఈ రిట్ ని జారీ చేయవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా జారీ చేయబడేటువంటి రిట్ ఏంటినని అంటే హెబియస్ కార్పస్ రిట్. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రిట్ అనేది భారత రాజ్యాంగంలోని జీవించే హక్కుకు రక్షణగా ఉంటుంది. మరి జీవించే హక్కు గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటినా ఆర్టికల్ 21. సింపుల్ గా జీవించే హక్కు అంటామండి, కానీ ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సింపుల్ గా అయితే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఇక్కడ మీ అందరికీ మరో ఆర్టికల్ పైన క్లారిటీ ఉండాలి. అది ఏంటినా అంటే ఆర్టికల్ 22. ఇది కూడా ఒక ప్రాథమిక హక్కే. అది ఏంటంటే నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ప్రొటెక్షన్ అగేనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తిని అయినా చట్టబద్ధంగా మాత్రమే నిర్బంధించాలి అనగా అరెస్టు చేయాలి. చట్టానికి వ్యతిరేకంగా అనగా చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడానికి అనగా నిర్బంధించడానికి వీలు లేదు. ఇది నాన్న జై భీమ్ అనే సినిమాతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆర్టికల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.